వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం, అలాగే పార్టీ నాయకుల మధ్య మాటల మార్పిడి కూడా ఆ స్థాయిలోనే ఉంది. ముఖ్యంగా 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రధానితో జరిగిన భేటీకి సంబంధించి 10 రోజులు దాటుతున్నా ఇంకా దాని మీద విమర్శలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా కూడా ఈ అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదాకి అవకాశం లేదు, ప్యాకేజ్ ఇస్తానంటే నేను ఒప్పుకున్నాను, రాజీ పడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి హోదా కోసమే పోరాడతానని రాజకీయంగా మైలేజ్ కోసం తాపత్రయపడి కేసుల కోసం ప్రధాని దగ్గర సరెండర్ అయిపోయారనే విమర్శ తీవ్రంగా ముఖ్యమంత్రి చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో నిన్న విజయవాడలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రతిపక్ష నేత ప్రధాని కలిస్తే తర్జన భర్జనలు పడాల్సిన అవసరం ఏముంది అని ఒక సీరియస్ కామెంట్ చేశారు. అంటే స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సంబంధించి చేసినట్టుగానే ఆ కామెంట్ ఉంది. అలాగే 2019 వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది, అప్పటి పరిస్థితిని బట్టి పొత్తు కొనసాగుతుందా లేదా అనేది ఆలోచించాలన్న రీతిలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. అంటే ఈక్వేషన్స్ ఏమన్నా మారబోతున్నాయా? ఒకవైపు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు, ఎవరి పార్టీ వాళ్ళు బలోపేతం అవ్వచ్చని చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తుల మధ్య ఏమన్నా ఇబ్బందికర వాతావరణం ఉంటుందా, ఎవరికి వాళ్ళు రాజకీయంగా ఆలోచించుకునే అవకాశం ఉంటుందా అనే అంశం మాట్లాడదాం. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రపతి ఎన్నికకు షరతు పెట్టాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని రఘువీరారెడ్డి కాంగ్రెస్ చీఫ్ ఇటు వైసీపీకి టీడీపీకి కూడా లేఖలు రాస్తామని చెప్పారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు అద్దేపల్లి శ్రీధర్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నాయకులు, అలాగే వై శివరామరెడ్డి గారు, ప్రభుత్వ మాజీ మండలిలో ఆయన చీఫ్ విప్గా పనిచేశారు, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు జాయిన్ అవుతారు. ఇక విజయవాడ నుంచి ముళ్లపూడి రేణుక్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే రేణుక్ గారు, మీతోనే ప్రారంభిద్దాం. ఒకటి ముందు ముఖ్యమంత్రి గారి కామెంట్స్ తీసుకుందాం. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అనేది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చెబుతున్న మాట. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం ఆయన ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. అయితే ప్రధానిని జగన్మోహన్ రెడ్డి కలవడానికి, జగన్మోహన్ రెడ్డి కేసులకి ముఖ్యమంత్రి స్థాయి నేత ఎందుకు లింక్ చేసి మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను హోదాను వదులుకున్నాను, కానీ నువ్వు కేసుల కోసం సరెండర్ అయ్యావు అని చెప్పడంలో ఏం సంకేతాలు పంపిస్తున్నారు అనేది ఏం చెప్పగలుగుతారు మీరు? ఋషి గారు, మొట్టమొదటిగా ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన దాంట్లో ఎవరైనా సరే ఒక ప్రధానమంత్రిని కలవటంలో తప్పు లేదు, ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఏ పార్టీ నాయకులైనా సరే వెళ్ళి కలవటంలో తప్పు లేదు. దాంట్లో చాలా కేటగారికల్ గా చాలా క్లియర్ గా ఉంది తెలుగుదేశం పార్టీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 ఎన్నికల సమయంలో గానీ ఆ రోజు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ ఒకసారి చూస్తే, ఢిల్లీలో వెళ్ళినప్పుడు గానీ ఇక్కడ గానీ ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఎలక్షన్ ముందు. ఏమని చెప్పారు ఆ రోజు? ఒకవేళ రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము యూపీఏతో కలిసి ఉంటాము, ఎందుకనంటే ఇది బీజేపీ మతతత్వ పార్టీ కాబట్టి మేము యూపీఏతో కలిసి ఉంటాము. మేము రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీఏ కూడా అధికారంలోకి వస్తే మేము వ్యవసాయం లాంటి ప్రధానమైనటువంటి కీలక శాఖలు కూడా మేము తీసుకుంటాము ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అని చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూ సారాంశాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ విధంగా బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి ఆ ద్వారా ఓట్లు పొంది ఆ ద్వారానే ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి వచ్చినటువంటి కొద్ది సీట్లుని, ఆ యొక్క సీట్ల యొక్క ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మనము ఓటర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి శైలిని మనం గమనించినట్లయితే ఆ మతతత్వ పార్టీ అని చెప్పి ఆ విధంగా కొన్ని సీట్లు వచ్చినటువంటి మీరు అద్భుతం, అమోఘం, అనిర్వచనీయమని ఎందుకు పొగడవలసి వచ్చింది? ఇప్పుడు ఇది మద్దతు ఇవ్వలేదు బీజేపీకి, లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం లేదు, రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మా పార్టీ మద్దతు ఉంటుంది అనే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది. దీనికోసం నిజంగానే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింద కేడర్ వరకు కొంత ఉలికిపాటుకు గురైన మాట వాస్తవం కదా. నిన్న వెంకయ్య నాయుడు మీ మిత్రపక్షం నాయకుడు, తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలంగా ఉండే నాయకుడు, సీనియర్ నాయకుడు కూడా అదే కామెంట్ చేశారు. ఎందుకు తర్జన భర్జన పడుతున్నారు, అంత అవసరం ఏముంది అని. మేము తర్జన భర్జన పడట్లేదు ఋషి గారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయాలు కొత్త కాదు. ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుల్ని ఎంతో మందిని ఎదుర్కొని పోరాటాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయాల్లో అనుభవం లేనటువంటి పార్టీ, ఒక కొత్తగా వచ్చినటువంటి పార్టీ, ఏ విధంగా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి ఇవాళ వైఎస్ఆర్ పార్టీని చూసి తెలుగుదేశం పార్టీకి ఎందుకు మేము ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఏ అయితే ఏం చెప్పారు మీరు ఒకటి గమనించి, ఆందోళన లేకపోతే ముఖ్యమంత్రి అంశాన్ని వదిలిపెట్టేయచ్చు కదా, ఎందుకు దాన్ని ప్రస్తావిస్తున్నారు బహిరంగ సభల్లో, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన సభల్లో?
తను నిన్నటి వరకు ఏం చెప్పాడు, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అవసరమైతే మేము రాజీనామాలు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి సడన్ గా ఆ రోజు కనీసం ప్రధానమంత్రిని కలిసినటువంటి తీరు కూడా మీరు ఒకసారి గమనిస్తే ఆ రోజు ఉదయం వరకు కనీసం పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఒకరిద్దరికి మించి ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఒక దొంగలాగా వెళ్లి కలవలసిన వచ్చినటువంటి పరిస్థితి. అంతకు ముందరే ఏం జరిగిందో, అంతకు ముందు వారం ఏం జరిగిందో కూడా మనము రాజకీయంగా కానీ తన కేసుల పరంగా కూడా చూసినటువంటి పరిస్థితి. తను కలిసిన నేపథ్యం బయటకు వచ్చి నేను మా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో మేము ప్రత్యేక తరగతి హోదా కూడా ఉందని చెప్పారు. మళ్ళీ లోపలికి వెళ్ళేమో మీరే చెప్తున్నారు రాష్ట్రపతి కోసం కలిశానని చెప్పి. ఈ రోజు అంటే తను చెప్పే దాంట్లోనే ఒకసారి చెప్పింది ఇంకొకసారి రికన్సైల్ అవునటువంటి పరిస్థితి కలిసినటువంటి నేపథ్యం. తర్వాత తను ఎంపీలతో రాజీనామా చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు తను రూట్ మార్చి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా బిలీవ్ చేస్తోంది రాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక ముసుగు మాత్రమే, దాని వెనకాల కేసుల నుంచి బయటపడడానికే కలిశారు అనేది, అంతే కదా? ముఖ్యమంత్రి కూడా అదే రీతిలో కామెంట్ చేశారు. తను చాలా ఇన్సెక్యూరిటీలో ఉన్నారు అనేది చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. రైట్. శివరామరెడ్డి గారు, చాలా ఇన్సెక్యూర్డ్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గతంలో హోదా కోసం దేనికైనా వెనకాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక పేరుతో హోదాను పక్కన పెట్టేశారు. కేసుల నుంచి బయటపడాలి కాబట్టి ప్రధానితో ములాఖాత్ అవుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ సీరియస్ గా చేస్తున్న ఎలిగేషన్. ఇప్పుడు ఆమె దొంగల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కలిశారంటుంది. దొంగ ఓటుకు నోటు కేసులో దొంగ చంద్రబాబు నాయుడు గారు, మిగిలిన చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్న దొంగ చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి దానికోసం వెళ్ళలేదు. ఈయన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనేది చంద్రబాబు నాయుడు గారి భయం. ఈరోజు ప్రతి కార్యక్రమం ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దని, ఎక్కడ కావాలా దీని అవసరం ఉందని చెప్పకుండా ప్రత్యేక ప్యాకేజ్ అయితే మాకు బాగా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని కప్పిపుచ్చి దాన్నే పెద్దగా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు ప్యాకేజ్ ఇవ్వండి అని. దాంట్లో దోపిడీకి తన వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి అది. ప్రతి దగ్గర దోపిడీ, కబ్జాలు ఏవేవి చేయాలో అవన్నీ చేస్తున్నారు. వీటన్నిటిని అవినీతిని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింటారు అనేది భయము. ఏమంటే ప్రధానమంత్రితో మీకే మీరు కూడా కలవచ్చు, అపాయింట్మెంట్ ఇస్తే. ఏ ప్రతిపక్ష నాయకుడు కలవకూడదండి? నాకు ఇచ్చినా నేను కలవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఆయన లేనప్పుడు ఇచ్చినాడని కొంతమంది కామెంట్ చేయడం, చంద్రబాబు నాయుడు గారిని అడిగి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా ప్రధానమంత్రి గారు? ఆయనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇస్తారు. ఆయన ఇష్టం కదా, ఆయన విచక్షణ ఎవరన్నా కలవాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు బర్తరఫ్ చేయాలా నరేంద్ర మోడీ గారిని అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. బీజేపీ అంటరాని పార్టీ, నేను ఒకసారి తప్పు చేశాను, భవిష్యత్తులో మళ్ళా చేయను, నేను ఎట్టి పరిస్థితుల్లో దాంతో కలవనని చెప్పిన మాట. అంటే రాష్ట్రపతి ఎన్నిక అనే పేరుతోటి హోదాని వైసీపీ పక్కన పెట్టేసిందా? మొదటి నుంచి మేమే పోరాడుతున్నాము, వచ్చే ఎన్నికల్లో ఎవరైతే హోదా ఇస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తామని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పున్నారు ఇప్పటికే. కానీ దాన్ని కంప్లీట్ గా సైడ్ లైన్ అయిపోలేదా? లేదండి, ఎందుకు అవుతుంది? రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్ని రైతుల ఇబ్బందులు, రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఏవైతే డివైడ్ అయినప్పుడు డివిజన్ వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయలేదో వాటన్ని చేయకపోవడము, మళ్ళీ ఇప్పుడు June 3కు ఏదో మనకి ఉన్న పీరియడ్ కూడా అయిపోతుంది. June 2కు ఇప్పుడు ముఖ్యమైన ఒక సెక్షన్ సంబంధించి క్లోజ్ అవుతుంది. దాని గురించి చర్చించడానికి అయితేనేమి, మిగిలిన రైతు కూలీలు, ఇక్కడ పడుతున్న పరిస్థితులు, రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న అవినీతికర పరిస్థితులు, వీటన్నిటిని ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనే దాన్ని దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ ఎస్టాబ్లిష్ అయింది మాత్రం రేణుక్ గారు చెప్పినట్టు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్టు సడన్ గా జగన్మోహన్ రెడ్డి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఉండి ఆ కేసుల నుంచి ఏదో బయటపడాలని ప్రధానమంత్రి దగ్గర ఏదో మొరపెట్టుకున్నారు అన్న స్థాయిలో ఎందుకు ప్రదక్షిణ అవుతుంది? మరి తెలుగుదేశం వాళ్ళు దిట్టలు, దేన్నైనా లేని అవాస్తవాల్ని మొన్న కూడా ఒక మెయిన్ పేపర్ లో ఏదో ఒకటి లాస్ట్ పేజీ తీసుకుని అదేదో బోగస్ పేపర్ పెట్టి కాదు ఇచ్చావు అని వాళ్ళు అలా ప్రచారం చేయడం దాంట్లో ముందుంటారు. వీళ్ళకి ఎందుకంటే ఉలికిపాటు. మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని గంటలు అసలు కనబడనే లేదు. మరి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరికి చెప్పకుండా, సెక్యూరిటీ లేకుండా ఆయన ఒకటే తిరిగా అంటే ఈయన ఏమేమి చెప్పాడో మళ్ళీ నా మీద కేసులు ఏం తిరుగుబడతాయనే భయంతో చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ గా అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడని డెఫినెట్ గా వాస్తవం అది. కాబట్టి ముందు దాని గురించి ఇంకోటి ఋషి గారు ఉంటుందండి. ఇంకోటి వీళ్ళు చెప్తున్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో మరి ఎందుకు ఈయన మద్దతు ఇస్తున్నాడు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా
డెఫినెట్ గా అబ్సల్యూట్ మెజారిటీ వాళ్ళకు ఉంది. కాదు, నిన్న రఘువీరారెడ్డి ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్, కాంగ్రెస్ వాళ్ళు వచ్చాక మాట్లాడదామని ఊరుకున్నాను నేను. అయితే మీ వైసీపీకి ఉన్న బలం కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టచ్చో ఆ గణాంకాలని త్వరలో వెల్లడిస్తాను రఘువీరారెడ్డి అన్నారు. అంటే ఆయన ఏమంటారంటే రాష్ట్ర ప్రయోజనాలని మీరు ఎందుకు షరతుగా పెట్టకూడదు రాష్ట్రపతి ఎన్నిక కోసం, అది కీలకమైన పాయింటే కదా. అట్లాగా అండి, మెజారిటీ స్టేట్స్ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మీకు అందరికీ తెలిసిందే, వీళ్ళు సపోర్ట్ ఇచ్చినా ఈకిపోయినా జరిగే నష్టం నాకు తెలిసి అంత పెద్దగా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, మన భారతదేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి, దానికి పోటీ ఉండడం మంచిది కాదు అని. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవి గౌరవించాల్సిన బాధ్యత భారత పౌరునిగా మన అందరి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారే గానీ వీళ్ళ మాదిరి కుమ్ముక్కు రాజకీయాలు చేసుకుని ఓటుకు నోటుతో కానీ మిగిలిన కేసులు కానీ అన్ని స్టేలు తెచ్చుకొని మేనేజ్మెంట్ చేసుకునే అంత పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మేము ఆ కేసుల్లో క్విడ్ ఫ్లో అనే దాన్ని కొంతమంది అధికారుల మీద వీళ్ళు కేసులు పెట్టారు తప్ప ఇంకోటి కాదే కాదు. ఒకటి అధికార పక్షానికి ప్రతిపక్షానికి జరిగే రాజకీయ పోరాటమో రాజకీయ యుద్ధమో ఎప్పుడు ఉంది. ఇవాళ దాంట్లో కొత్తగా బీజేపీని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకొచ్చి పెట్టారా. ప్రధాని ఎవరినన్నా కలవచ్చు, కానీ ప్రధానికి సరెండర్ అయ్యారు అంటే సరెండర్ చేసుకున్నారు అనే ఆరోపణ ఆయన మీద కూడా వస్తుంది. సో ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే తెలుగుదేశానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ వేవ్లోనే ఎన్టీ రామారావు గారు వచ్చారు. వచ్చినప్పుడు అప్పటి నుంచి చూసుకుంటే ఎన్టీ రామారావుకి ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తూనే వచ్చింది. సరే, ఎన్టీ రామారావు పెద్ద అయినా ఆయన ఇప్పుడు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అయినా కూడా బీజేపీతోనే సీఎం అయ్యారు, మీరు అది కూడా గ్రహించండి. ఎప్పుడైతే బీజేపీతో డిఫర్ అయ్యారో ఆయన అపోజిషన్లో ఉన్నారు. సో దట్ ఈస్ అ బేసిక్ రూల్. అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఫర్ వేరియస్ రీజన్స్. అంటే ఒట్టి బీజేపీతో కలిస్తేనే లేకపోతే చంద్రబాబు అలానే కాదు. జనరల్లీ మనం ఏదైనా అనాలిసిస్ చేసినప్పుడు ఎప్పుడు అయ్యారో ఎప్పుడు అవ్వలేదు. ఆయన ఎప్పుడు అవ్వలేదు అంటే అప్పుడు బీజేపీతో లేరు కాబట్టి. సో మాకున్న స్టేక్ లిమిటెడ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు క్లియర్ కట్గా మోడీ గారు డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. 10 సార్లు మీరు మద్దతు పార్టీ అంటే మేము మద్దతు పార్టీ అయిపోము. సో వీ హ్యావ్ అ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్, వీఆర్ సెక్యులర్, ఐఎమ్ ఏ హిందూ, ఐ గో టు టెంపుల్, దట్స్ ఇట్. అది మై పర్సనల్ థింగ్. ఏది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా నడుచుకుంటున్నా, పబ్లిక్ ప్లాట్ఫామ్ ఏ విధంగా అందరినీ మాతో తీసుకుని అనేది ఇంపార్టెంట్. అది ఆకర్షించబడే మాకు ఈ మద్దతు ఇచ్చారు లాస్ట్ టైం. ఇప్పుడు నమ్మి కొన్ని రాష్ట్రాల్లో మాకు తిరిగి మద్దతు ఇచ్చారు. ఫ్యూచర్ లో ఏం జరగబోతున్నదంటే వెంకయ్యనాయుడు గారు క్లియర్ గా చెప్పారు. అది మాట్లాడదాం. నా స్ట్రైట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రధాని కలవడం మీద ముఖ్యమంత్రి విమర్శ చేస్తున్నారు. సరెండర్ అయ్యారు అంటే కనుక సరే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి సరెండర్ అవడానికి వెళ్ళి ఉంటే ప్రధానమంత్రి సరెండర్ చేసుకున్నారా? ముఖ్యమంత్రి గారి మాటలో అర్థం అదే కదా. దాని మీద మీరు రియాక్షన్ చెప్పండి. అంటే జనరల్ గా ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కలవడానికి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ 3 years జగన్ గారు ఒక ఎమ్మెల్యే కింద ఉన్నారు, ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఒక అపోజిషన్ లీడర్ గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వరకు. లాస్ట్ 3 years ఎకనామిక్ అఫెన్సెస్ ఏం జరగలేదు. లాస్ట్ 3 years అయినా పొలిటికల్ వైలేషన్స్ కానీ లేదా ఎఫ్ఐఆర్లు ఏం బుక్ అవ్వలేదు. ఏదన్నా కూడా అంత ముందర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాదు. సో ఫ్రెష్గా ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత జగన్ గారి మీద ఏమి ఇష్యూస్ ఏం లేవు. దట్ ఈస్ వన్ ప్లాట్ఫామ్. సో ఆయన కలవచ్చు. ఆయన అపోజిషన్ లీడర్ కింద టైం అడిగారు. అక్కడ దొంగగా కలవడం లేకపోతే దొంగతనంగా మోడీ గారు పిలిపించుకున్నారు అని కాదు. జనరలీ మోడీ గారు బిజీగా ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ బికాస్గా ఉంటారు కాబట్టి 2.5 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేదు. వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికకి సపోర్ట్ కావాలి కాబట్టి ముందు రోజు రాత్రి మీరు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. అంటే అది ఏమవుతుందంటే మనం పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లో ఏంటంటే నువ్వు ఎంత బాగా డెవలప్ చేస్తున్నావు, ఎంత బాగా నీకు మద్దతు ఉన్నదని కాదు, ఆఖరికి నెంబర్ ఉందా లేదా, నీ అనుకున్న క్యాండిడేట్ అవుతాడు, అప్పుడే అవుతాడు నెంబర్. ఆ నెంబర్ మన దగ్గర లేనప్పుడు ఏంటంటే న్యాచురల్లీ అంటే ఒకటి కూడా అన్నారు కమెంట్, తెలుగుదేశం 4-5 మాట్లాడుతూ మీరు ఏమైనా పిలిచారా, మీరు ఏమైనా ఆఫర్ ఇచ్చారా? ఇట్స్ అన్ ఓపెన్ ఆఫర్ దట్ ఫర్ ఆల్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజూ జనతా దళ్ కానీ రాష్ట్రీయ మన బీహార్ నితీష్ కుమార్ గారు, మీరందరూ మాకు మద్దతు ఇవ్వండి, వీలైనందుకు బ్రహ్మాండమైన ప్రెసిడెంట్ క్యాండిడేట్. కానీ మీరు తెలుగుదేశానికి ఏం చెప్తారు? మీ మిత్రపక్షానికి ప్రభుత్వంలో భాగస్వామిగా తెలుగుదేశానికి ఈ వ్యాఖ్యల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే వెంకయ్యనాయుడు కూడా నేను చాలా స్పష్టంగా మీరు ఎందుకు తర్జన భర్జన పడుతున్నారు అని అడిగారు. ఎస్, క్లియర్ కట్ గా ఇండిపెండెంట్ గా బీజేపీ ఎదగడానికి ట్రై చేస్తున్నది అటు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ. ఎదుగుతున్నాం కాబట్టి ఎవ్రీ ఇష్యూ ఈజ్ నాట్ అన్ అకౌంటబుల్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మిత్రపక్షంతోనే వెళ్దాం లేదంటే వీఆర్ స్మాలర్ పార్టీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనుకోండి, కాదు. We have a clear-cut ambition to form governments in both the states. So మీరు ఖండించరు? కాదు, ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యను మీరు ఖండిస్తారా ఖండించరా? సరెండర్ అయ్యారని వ్యాఖ్యను ఖండిస్తారా ఖండించరా? జగన్ గారు సరెండర్ అయ్యారా లేదని ఆయనకి వదిలిపెట్టేస్తాం. అంటే ఇప్పుడు సరెండర్ అయ్యి ఉంటారు మీరు అనుకుంటున్నారు? రెండు ఇష్యూస్ కండిషనల్ గా ఆయన అన్నారు. బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద స్పెషల్ స్టేటస్ మీద తప్ప ఇన్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్
అన్క్వశ్చనబుల్ సపోర్ట్ వీఆర్ గివింగ్ టు బీజేపీ ఫర్ డెవలప్మెంట్ అండ్ అదర్ థింగ్స్. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి మేము సపోర్ట్ చేస్తున్నాం. కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కన్ఫర్మ్ కాకుండా ఏ వ్యక్తి అని కాకుండా యూజువల్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇస్తారు. బట్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో జనరల్లీ ఏంటంటే అందరినీ న్యాచురల్లీ ఒక అన్ఈక్వల్ ఈక్వేషన్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్కి అపోజిషన్ లీడర్కి ఒక అన్ఈక్వల్ ఈక్వేషన్ ఉంటుంది. చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి అన్ఈక్వల్ ఈక్వేషన్. మీరైతే రెస్పాండ్ అవ్వలేదు, చాలా తెలివిగా రెస్పాండ్ అని కాదు, అలాగే మర్యాద ఇస్తాం. మాకున్న మర్యాదలు మాకున్న లిమిటేషన్స్ మాకున్నాయి. బట్ వీఆర్ ఓపెన్ టు ఫర్ ఎవ్రీథింగ్. రైట్. చెప్పడం అనేది అక్కడ వాళ్ళు విలేకరులు క్వశ్చన్ చేసినప్పుడు డెఫినెట్ గా చెప్తారు మీ అభిప్రాయం అంటే కొన్ని వాటితో డిఫర్ అయినాం కానీ చాలా సార్లు అయినాము. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మా మీద కేసు పెట్టినా మేము లాస్ట్ టైం వాళ్ళ అభ్యర్థికే సపోర్ట్ చేయడం కూడా జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన విమర్శ అప్పుడు బెయిల్ కోసం సోనియా గాంధీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ కేసుల నుంచి బయటపడడానికి ప్రధానమంత్రికి మద్దతు అంటే అప్పుడు మోదీ గారినో లేకుంటే ప్రధానమంత్రి ఇంకెవరు పవర్ లో ఉండే వాళ్ళని పట్టుకుంటే ఇమ్మీడియట్ గా మనకి చట్టం కోర్టులేం పని చేయమని మన అపనమ్మకం. చంద్రబాబు నాయుడు గారి కంటూ కోర్టుల మీద నమ్మకం లేక అదే మన దీంట్లో సింగపూర్ తోటి అయ్యే దాంట్లో కేసులు లండన్ లో కేసులు పోవాలని ఏదో పెట్టాడు చట్టంలో. అంటే మన న్యాయ వ్యవస్థ మీద తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. రైట్. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ప్రధాని కలిసిన ఇష్యూ 10 రోజులు అవుతున్నా దాని మీద ఇంకా చర్చలు విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చేసిన కామెంట్ ఏంటంటే మీరు కేసుల కోసం సరెండర్ అయ్యారని. సో నిజంగానే కేసుల కోసం సరెండర్ అయితే కనుక పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? రఘువీరారెడ్డి గారు అన్న కామెంట్ ఏంటంటే మీరు రాష్ట్రపతికి మద్దతు ఇవ్వండి ఎన్నికకి, కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు పక్కన పెడుతున్నారు నేను నాకు ఆయన మాట అన్నారు. ఇక్కడ సరే టీడీపీ విమర్శలు దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఈ పరిణామ క్రమం చూస్తే ఒకటి ప్రధానమంత్రి గారిని కలవడము, అది కలవడం అనేది అది సహజం. ఇప్పుడు మేము కూడా రాష్ట్రపతిని కలుస్తుంటాము, ప్రధానమంత్రిని కలుస్తాము, గవర్నర్ని కలుస్తాము, ముఖ్యమంత్రిని కలుస్తాము, లేఖలు ఇస్తాము, ఎవరైనా కలవచ్చు. కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. బాంబులు బద్దలవుతాయన్న వెంటనే కూడా రాహుల్ గాంధీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసారు రైతుల సమస్యల మీద. కాబట్టి అది ఇష్యూ కాదు. రెండవది పోయినప్పుడు ఏం నమస్కారం పెట్టిన పోరు కదా, ఏదో సమస్యల మీద పోతారు. కాబట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడము తప్పు కాదు. ఆ రిప్రజెంటేషన్లో స్వామి కార్యము స్వకార్యం రెండు ఉంటాయి. దాంట్లో వచ్చేసి రాష్ట్ర సమస్యలు ఉంటాయి, తర్వాత స్వకార్యం కూడా ఉండొచ్చు. డెఫినెట్గా దాంట్లో ఉంది, ఆల్రెడీ లేఖ ఉంది కదా, ఈడీ వచ్చేసి మమ్మల్ని వేధిస్తున్నాడు, చట్టపరంగా పొమ్మని చెప్పండి అని చెప్పేసి అది ఉండొచ్చు. అది కూడా తప్పులు పడాల్సిన అవసరం. అంటే అది రెండు రకాలు, ఒకటి ఫిర్యాదుగా చూడాలా లేకపోతే సరెండర్గా చూడాలా? నెక్స్ట్ వస్తాను. సరెండర్, ఈ రెండు సరెండర్కు సంబంధం లే. నెక్స్ట్ సరెండర్కు సంబంధించి ఎందుకు అపోహలు వస్తున్నాయంటే అతను బయటికి వచ్చిన తర్వాత మీడియాలో మాట్లాడుతూ సరే సమస్యల మీద మాట్లాడినాము, కలిసామని బాగానే ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పేసి అది వచ్చేసి సరెండర్కు ప్రధానమైనటువంటి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇంకా ఎన్నికల నోటిఫికేషనే రాలేదు, అభ్యర్థిని ప్రకటించలేదు. నువ్వు అంత తొందరపడి నువ్వు ఎందుకు వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా అని చెప్పినావు? డెఫినెట్గా ఎవరికైనా అనుమానం వస్తుంది. తర్వాత తెలుగుదేశం పార్టీ అనుమానంలో తప్పులేదు, ఆడ 100% ఇది మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి వచ్చిన అనుమానం. ఎందుకంటే నేను అడుగుతున్నాను, రేపు మోడీ గారు వచ్చేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారు, నువ్వు సపోర్ట్ చేస్తావా? నువ్వు దిగజారి సాగిలపడి వాళ్ళు అడగక ముందే ఏదో కొంచెం వాళ్ళు అడిగినట్టు ఉండి తర్వాత వచ్చేసి చూస్తాం రెండో వచ్చేసి ఒకటి ఇది ముందుగా అభ్యర్థి కాకముందు గతంలో ప్రణబ్ ముఖర్జీ అంటే ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థి గుణగణాలు బట్టో ఎవరెవరికి ఓటు వేయాలి కాబట్టి అండి. ఇప్పుడు ఇంకా ఆలు లేదు చూరు లేదు, నోటిఫికేషన్ రాలేదు, అభ్యర్థిని ప్రకటించలేదు, నిన్ను బహిరంగంగా అడిగింది లేదు. ఈ నేపథ్యంలో అన్కండిషనల్ గా కొన్ని రాష్ట్ర సమస్యలను ఈ ప్రత్యేక హోదా ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మొత్తము రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వచ్చేసి 10,98,882 టోటల్గా దేశానికి ఎంపీలు అయ్యి ఎమ్మెల్యే కలిసి. దీంట్లో ఇప్పటికీ ఎన్డీఏకు 33,052 ఓట్ల డెఫిసిట్ ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 51,308 ఓట్లు ఉన్నాయి మొత్తం అందరికి కలిసి. 50 అంటే ఆల్మోస్ట్ ఈ రెండు పార్టీలు అయ్యాయి, ఇది బీజేపీ కొన్ని తప్ప. కాబట్టి ఆల్రెడీ డెఫిసిట్లో వచ్చేసి 33,052 ఓట్ల డెఫిసిట్లో ఉంది. ఆంధ్ర గారు కలిస్తే 84,440 డెఫిసిట్ ఉంటుంది. 11 లక్షల ఓట్లలో దాదాపు 1,00,000 ఓట్లు డెఫిసిట్. నేను అది చెప్తున్నాను. ఆ నేపథ్యంలో వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేక హోదా విషయం కానీ
రెవెన్యూ డెఫిసిట్ 2014 డెఫిసిట్ కానీ సో కండిషనల్ గా డెవలప్మెంటల్ ప్యాకేజ్ కానీ కదా మీరు అన్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక కండిషన్ పెట్టి మద్దతు ఇచ్చుంటే బాగుండేది, కానీ కండిషన్ పెట్టే పరిస్థితి అది కూడా వచ్చేసి రాష్ట్రపతి రేపు ఎన్నికల అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత చేస్తుంటే బాగుండేది, అప్పుడు ఇచ్చిండు. ముందుగానే ఏమీ లేకుండా చేయడం అనేది వాదన సహేతుకంగానే ఉంది కదా. అంటే నేను ఒక్కటి యాడ్ చేస్తానండి. ప్రైమ్ మినిస్టర్ గారు నాకు చెప్పుండకపోవచ్చు, మీకు చెప్పుండకపోవచ్చు, ఎవరైనా పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడుకున్నప్పుడు ప్రాబబుల్ క్యాండిడేట్స్ చెప్పుండొచ్చు. నేను అనేది ఏంటంటే ఇట్ మే నాట్ బి ఫర్ పబ్లిక్ కన్సంప్షన్. జగన్ గారితో మాట్లాడినప్పుడు పలానా ఒకరిద్దరు అనుకుంటున్నామని చెప్పుండొచ్చు. 1. నెంబర్ 2, ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా జగన్ గారితో మాట్లాడారు ఆ కంఫర్ట్ కాన్ఫిడెన్స్ తో ఆ విధంగా బయటకు తులసిరెడ్డి గారు చెప్పినట్టు పబ్లిక్ కి కనుక ఆ విషయం తెలియకుండా ఉన్నప్పుడు, క్లారిటీ లేనప్పుడు ఆబ్వియస్లీ అనుమానాలు వస్తాయి. అది ఉండొచ్చు, కానీ జగన్ గారు మీద డౌట్ రావచ్చు, కానీ జగన్ గారు ఆ విధంగా ఎందుకు నడుచుకున్నారంటే ద కంఫర్ట్ వాట్ మోడీ హెస్ గివెన్, ద ప్రాబబుల్ నేమ్స్ హీ వుడ్ హావ్ సజెస్టెడ్. ఈ ముగ్గురు అనుకుంటున్నాం మీరు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు సహజంగా ఒకసారి ప్రైమ్ మినిస్టర్ పైగా చెప్పాను, కాంగ్రెస్ కూడా ఒక హితవు చెప్పినట్టు కూడా అనిపించింది, మీరు పెట్టకుండా ఉంటే బాగుంటుంది, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే బాగుంటుంది, అది ఉన్నత స్థాయి పదవి కదా అలా ఆ విధంగా అంటూ మమతా బెనర్జీతో 10 సార్లు పిలిపించుకుని మాట్లాడడం, 10 సార్లు కమ్యూనిస్ట్ సీతారాం యేచూరి గారితో మాట్లాడడం, సీతారాం యేచూరి గారితో డిఫర్ అయ్యారు. రాహుల్ గాంధీ మీరు అన్నారు లాస్ట్ లో, ఆ రోజు అపోజిషన్ అందరూ బ్రహ్మాండంగా బీజేపీని క్వశ్చన్ చేస్తున్న రోజున బ్రహ్మాండమే నాకు అస్త్రం ఉందని చెప్పి ముందర రోజు టక్మని వెళ్ళి యూపీ రైతుల గురించి మాట్లాడడానికి వెళ్ళి ఎదురు మోడీ గారు కూర్చున్నప్పుడు ఆల్ అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా రాహుల్ గాంధీని క్వశ్చన్ చేశారు. సరే సోనియా గాంధీ గారు మన పెద్దవాడిని చూసి వదిలేశారు తప్ప, లేకపోతే దే కూడా బాయ్కాట్ రాహుల్ గాంధీ. ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 3 years లో ఫస్ట్ టైం అపోజిషన్ బాగా క్వశ్చన్ చేయగలిగారు, మమ్మల్ని బాగా నిలదీయగలిగారు. రాహుల్ గాంధీ గారు బాగా మాట్లాడారు. బట్ అలాంటిది ఎవరు వదిలిపెట్టారంటే రాహుల్ గాంధీ ఓవరాల్ గా చూస్తే సరే తెలుగుదేశం విమర్శించిందా లేకపోతే మరొకరు అన్నారు కదా అని, కొంచెం తొందరపడ్డారా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చే విషయంలో, మీరు పోరాడుతా ఉన్న వాటిని కొంచెం వెనకాల పెట్టారా అనేది అందరికీ వస్తున్న ప్రశ్న. ఆయన డైరెక్ట్ బయట కూడా చెప్పినాడు, మేము స్పెషల్ స్టేటస్ లో కానీ ల్యాండ్ దీంట్లో కానీ డెఫినెట్ గా మేము వాళ్ళతో డిఫర్గా ఉన్నామని చెప్పడం జరిగింది. లోపల నరేంద్ర మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగిండ్రనేం గ్యారెంటీ, మాకు రాష్ట్రపతికి మీరు సపోర్ట్ చేయండి అని డెఫినెట్గా అడిగిండొచ్చు. అడిగినప్పుడు డెఫినెట్గా ఈయనేం చెప్పినాడు, రాష్ట్రపతి అనేది ఒక అత్యున్నతమైన పదవి, దాన్ని మనం ఎలక్షన్ల ద్వారా అగౌరవపరచడం మంచిది కాదు, ఇనానిమస్గా చేయడం మంచిదనే ఉద్దేశంతో ఆయన చెప్పాడే తప్ప దానికి వాళ్ళు సరెండర్ అయిపోయినాడు. నాకు ఎప్పుడైనా కానీ దీన్ని ఒక వైడర్ ఆస్పెక్ట్ లో చూడకుండా దీంట్లో రాజకీయాన్ని చొప్పించి మీరు విమర్శలు చేస్తున్నట్టు లేదా? ఋషి గారు, ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి ఆందోళన కానీ దాన్ని రాజకీయం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరు మీరు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, గత కొద్ది కాలంగా మేము ఏదో రాజీనామాలు చేస్తాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మేము రాజీ లేని పోరాటం చేస్తామన్నారో, రాజీనామాల విషయంలోనూ రాజీ అయ్యారు, రాజకీయంగానూ రాజీ అయ్యారు అనేటువంటిది చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. లేదు అంటే కీలకమైనటువంటి జిఎస్డి బిల్లు ప్రవేశపెట్టేప్పుడు కానీ ఇప్పుడు కానీ వారు రాష్ట్రపతి ఎన్నికల విషయంలో గానీ వారు పెట్టుండవచ్చు కదా, ఒక కండిషన్ పెట్టుండవచ్చు కదా, మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే పెడతామని. అంటే ఎవరు అడిగారు, ఏమడిగారు అనేటువంటిది ఇది మొత్తం రాష్ట్రం అంతటా కూడా తెలిసినటువంటి పరిస్థితి. రెండవది వచ్చేప్పటికీ వారు ఇప్పుడు ఇంత ముందు శ్రీధర్ గారు మాట్లాడుతూ ఏది తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే గెలిచింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఒకసారి స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2014 ఎన్నికల్లో ఒక నెల రోజుల ముందు జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకోమనండి, తెలుసుకోండి. చిన్న రాజకీయాలు చేయొద్దు, పెద్ద రాజకీయాలు చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరే విధంగా ఉంటాయి, స్టేట్ ఎలక్షన్స్ వేరేగా ఉంటాయి, ఎంపీ ఎలక్షన్స్ వేరేగా ఉంటాయి. పదే ఆ మాట మాట్లాడు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు తెలీదా? మీకే తెలుసా ఇవన్నీ విషయాలు? ఇవన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఎందుకు వెంకయ్యనాయుడు గారు పదే ఎందుకు కోరుకుంటున్నామంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము అలయన్స్ కోరుకున్నాము. మీరు కోరుకున్నప్పుడు అదే విధంగా మీరు మెయింటైన్ చేయండి. పదే మద్దతు పార్టీ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నదే పదే ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. మీరు ఏదేమన్నా కూడా మీరు హుందాగా ఉన్నప్పుడు మేము హుందాగా ఉంటాం. ఈ విషయాలన్నీ ఢిల్లీకి తెలియదు అనుకుంటున్నారా? మీరు ఏ విధంగా ఇక్కడ మాట్లాడతారు, ఢిల్లీలో ఏ విధంగా నడుచుకుంటారు అనేది అందరికీ అన్ని విషయాలు తెలుసు. వీలైనంత వరకు మెయింటైన్ చేద్దాం, డీసెన్సీ మెయింటైన్ చేసి లెట్ us go to the 2018 రాజకీయాలు లేదంటే ఇక్కడున్న ఈ ఢిల్లీకి తెలుస్తుంది. ఇదే చర్చిద్దాం. రేణు గారు షార్ట్ బ్రేక్.